హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నిర్మిస్తున్నారు కదా, ఆ ప్లేస్లో అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్గా స్టేటస్ అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. యాక్చువల్గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది మొత్తం 128 మీటర్లు అయితే ఉంటుందండి, యువతల వైపుకి అవతల వైపుకి. ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ని 70 కోట్లతో అయితే నిర్మిస్తున్నారనమాట. అలాగే 4 లైన్తో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే మనకు అమరావతికి వెళ్ళడానికి కొంచెం సులభంగా అయితే ఉండడం జరుగుతుందండి. ప్రస్తుతం కరకట్ట రోడ్ గుండా అయితే అమరావతికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అది మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ చాలా రద్దీగా ఉంటుంది. అందులో చాలా చిన్న రోడ్ అనమాట. సో, అందువల్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ గనుక కంప్లీట్ అయితే ఫ్రంట్ అంతా కూడా రోడ్‌ని వెడల్పు చేసుకొని ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్‌లోకి కనెక్ట్ చేస్తారనమాట. ఫ్రంట్ సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించి ఫేజ్ 3 వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడైతే కనెక్ట్ చేస్తారు. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ శరవేగంగా అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది నెక్స్ట్ మంత్ 10థ్ కల్లా కంప్లీట్ అవ్వాలన్న టార్గెట్ అయితే ఉందండి. రీసెంట్‌గా మనకు నారాయణ గారు కూడా ఇక్కడ విజిట్ చేసినప్పుడు ప్రెస్ మీట్‌లో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇది మనకు 2+2 4 లైన్‌లు అయితే ఉంటుంది కదా, అందులో మనకు ఒక లైన్‌లో స్టీల్ గట్టర్లంతా కూడా అవతల వైపు, యువతల వైపుకి కనెక్ట్ అయితే చేసేసారండి. చూడొచ్చు మీరు. ఒక సైడ్ మాత్రమే సగం వరకు బ్యాలెన్స్ ఉందనమాట. ఇటు సైడ్ ఏంటంటే పిల్లర్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. బేసిక్ లెవెల్‌లోనే వదిలేసారనమాట. ఎందుకంటే అక్కడ మిషన్ ఉండి వర్క్ చేయాలి కాబట్టి యువతల గడ్డర్లకి కనెక్ట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అది బేసిక్ లెవెల్‌లోనే వదిలారు. ఇది ఎప్పుడైతే ఈ యొక్క లైన్ మొత్తం కూడా కనెక్టివిటీ కంప్లీట్ అయిపోతుందో, అప్పుడు మనకు ఆ యొక్క పిల్లర్‌కి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసుకొని, కంప్లీట్ చేసుకొని, అవతల వైపు ఉన్న 2 లైన్‌లు కూడా కంప్లీట్ చేసేసుకుంటారు. అలాగే మీరు చూడొచ్చు యువతల వైపు ఉన్న 2 లైన్‌లకి 3, 3 లైన్‌లతో అయితే స్టీల్ గడ్డల్ని అవతలకి, ఇవతలకి కనెక్ట్ చేసేసారండి. ఇప్పుడు ఒక లైన్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. చూడొచ్చు. చాలా డే బై డే అనేది వర్క్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోతుందండి. ఎందుకంటే మీరు గత వీడియోలో నేను అప్డేట్ చేసినప్పుడు జస్ట్ అప్పుడు ఈ లైన్‌కి మాత్రమే అప్పుడే కనెక్టివిటీ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో, వితిన్ 5 డేస్‌లోనే మనకు 3 లైన్‌లు కనెక్ట్ చేసేసారండి. ఇంకొక లైన్ అయితే బ్యాలెన్స్ ఉంది. అలాగే అటు సైడ్ కూడా హాఫ్ వరకు కూడా స్టీల్ గడ్డలన్నీ ఇన్‌స్టాలేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఇక్కడ మీరు ఏ విధంగా అయితే అలొకేషన్ చూస్తున్నారో, ఆ విధంగా నీట్‌గా అలొకేషన్ చేసుకున్న తర్వాత స్లాబ్ అయితే పోస్తారనమాట ఈ యొక్క స్టీల్ గడ్డర్ల మీద. చూడొచ్చండి. ఇప్పుడు ఆ యొక్క మిషనరీ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ యొక్క గడ్డర్‌ని ఈ యొక్క లైన్ కనెక్టివిటీకి అయితే అందించడం జరుగుతుందండి. ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకు ఫేజ్ 3 వర్క్‌లో సంబంధించి 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయన్నమాట అక్కడ. సో, ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోగానే ఇంకా ఫ్రంట్ ఉన్న రోడ్‌నైతే వెడల్పు చేస్తారండి. చేసి స్టీల్ సీడ్ యాక్సెస్ రోడ్‌కైతే కనెక్ట్ చేస్తారనమాట. ఇప్పుడేందంటే, ఆ కరకట్ట రోడ్ గూడా చాలా చిన్న రోడ్ అయిపోవడం వల్ల ఎప్పుడైతే మనకు ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ ఓపెన్ అయిందో, అప్పటి నుంచి ఏందంటే, ఇంకా ఎంప్లాయీస్ ఎళ్ళడం మార్నింగ్ అవర్స్ గాని, ఈవినింగ్ అవర్స్ గాని, అక్కడ హైకోర్ట్‌కి వెళ్ళే ఉండరు గదా, వాళ్ళందరూ కూడా. అలాగే మనకు ఆఫీసర్స్ వీళ్ళందరూ వెళ్ళడం వల్ల ఏందంటే, ఆ యొక్క కరకట్ట రోడ్ అనేది చాలా రద్దీగా అయితే తయారైపోయింది. సో, అందువల్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ కొంచెం పరుగులు పెట్టిస్తున్నారనే చెప్పుకోవాలండి. వితిన్ మనకు స్టార్ట్ చేసిన 4-5 మంత్స్‌లోనే మనకొక లెవెల్‌కైతే తీసుకొనొచ్చేసారు. ప్రస్తుతం మీరు చూస్తుంది కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. చూడొచ్చు. ఇది కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. అలాగే బ్యాక్ సైడ్ మనకు కృష్ణా నది, అలాగే అమ్మవారి టెంపుల్ చూడొచ్చు. అలాగే ప్రకాశం బ్యారేజ్. ఎగ్జాక్ట్‌గా అక్కడి నుంచి ఒక 300 మీటర్స్ ఫ్రంట్ రాగానే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఏదైతే మనకు కృష్ణా నది నుండి వాటర్ ఫ్లో ఉండవల్లి వాగు ప్రవహిస్తుందో, దీని మీదే మనకు ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్‌ని అయితే నిర్మించడం జరుగుతుంది. సో, ఈ మంత్ ఎండింగ్ కల్లా నాకు తెలిసి మాక్సిమం ఒక లెవెల్‌కి అయితే వచ్చేస్తుందండి. ఈ మంత్ ఎండింగ్ కల్లా లేదా నెక్స్ట్ మంత్‌కి అయితే స్లాబ్ అయితే పోస్తారనమాట ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి. చూడొచ్చు. రీసెంట్ ప్రెస్ మీట్‌లో కూడా మనకు ఆహ్, నారాయణ గారైతే చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మంత్ 10థ్ కల్లా కంప్లీట్ చేసుకొని మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారని అయితే చెప్పడం జరిగింది. సో, దానికి తగ్గట్టైన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా మనకు గడ్డర్లు ఇన్‌స్టాలేషన్ కోసం అన్‌లోడ్ చేసి పెట్టుకున్న గడ్డర్లనమాట ఇవన్నీ కూడా. సో, ఫ్రంట్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. ఫేజ్ 3 సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ రోడ్డంతా కూడా ఇంకా వెడల్పయితే చేయాలండి.
చూడొచ్చు. ఒక్కొక్క గడ్డల్ని, స్టీల్ గడ్డల్ని అంతా కూడా తీసుకెళ్ళి మనకు అక్కడ ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారండి. ఏంటంటే ఇక్కడ రెండు గడ్డల్ని కలుపుతున్నారనమాట. మొత్తం బోల్ట్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నారు సైడ్ అంతా కూడా. ఇక్కడంతా కూడా మనకు ఐరన్ కటింగ్స్ అవి అయితే చేసుకుంటున్నారు అనమాట.